మాస్ కాపీయింగ్ చేశారు. అంటే టెక్నాలజీకి అనుగుణంగా ఈ కాపీయింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా చూసుకున్నట్టయితే హర్యానా రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నయా మోసం బయటకు వచ్చింది. చెవిలో బ్లూటూత్, షర్ట్లో మైక్రో స్కానర్ పెట్టుకుని హెచ్సియు పరీక్షల్లో హర్యానా యువకులు చిక్కారు. అయితే ప్రధానంగా ఈ మేరకు ఏదైతే చెవిలో బ్లూటూత్ పెట్టుకొని ఏఐ సహాయంతో ఇటు ఆన్సర్స్ రాయడం జరిగింది. ఈ మేరకు అక్కడ వారు పట్టుకున్నారు. ఇటు అత్యంత ఆధునిక సాంకేతికతకు ఉపయోగించిన కాపీయింగ్ కు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అక్కడ అధ్యాపకులు పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించండి. డీజీపీ నియామక వివాదంపై హైకోర్టు స్పష్టత. వచ్చే నెల 20కి డీజీపీ నియామక కేసు వాయిదా. డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించండి. డీజీపీ నియామక వివాదంపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే వచ్చే నెల 20కి డీజీపీ నియామక కేసు వాయిదా వేస్తూ హైకోర్టు ఈ మేరకు స్పష్టతనిచ్చింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. కాంగ్రెస్ జిల్లా కార్యవర్గాలపై టీపీసీసీ మార్గదర్శకాలు విధిగా పాటించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు. జిల్లా కమిటీలపై టీపీసీసీ కసరత్తులు ప్రారంభించింది. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులకు జిల్లా కార్యవర్గాల ఏర్పాటుకు సంబంధించి వివిధ హోదాలు, సంఖ్యా విధానాలపై టీపీసీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ జిల్లా కార్యవర్గాలపై టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు విధిగా పాటించాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కమిటీలపై పీసీసీ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దేశంలో 3 కొత్త ఎయిర్లైన్స్ త్వరలో సెంక్ ప్రారంభం. కొత్తగా ఆల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్లకు అనుమతి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కొత్త కంపెనీలకు గ్రీన్ సిగ్నల్. ప్రధానంగా చూసుకున్నట్టయితే దేశంలో మరొక 3 కొత్త ఎయిర్లైన్స్ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇండిగో సంక్షోభం నేపథ్యంలో త్వరలో సెంక్ ప్రారంభం కానున్నట్లుగా కొత్తగా ఆల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్లకు అనుమతినిచ్చింది ఇటు విమానయాన శాఖ. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అంత పెద్ద మాటలొద్దు, మేము చిన్న పిల్లలం కాదు, శివాజీకి అనసూయ కౌంటర్. ఏదైతే శివాజీ అంశం, మహిళలపై శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై గతంలో అంటే ప్రథమంగా ఒక 3-4 రోజుల క్రితం శివాజీ ఏదైతే ఒక సినిమా రిలీజ్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కొన్ని అమ్మాయి వేసుకునే డ్రెస్సులపై హీరోయిన్ల గురించి ప్రథమంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మహిళా సంఘాలే గాని అలాగే చిన్మయి లాంటి సింగరే గాని చాలా మంది స్పందించడం జరిగింది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై శివాజీ కూడా క్షమాపణలు చెబుతూ వీడియో కూడా పెట్టారు. కానీ ఇప్పుడు తాజాగా అనసూయ కూడా స్పందించినట్లు తెలుస్తుంది. అంత పెద్ద మాటలొద్దు, మేము చిన్న పిల్లలం కాదు అంటూ కూడా శివాజీకి ఇటు అనసూయ కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు కూడా చూసుకున్నట్టయితే ప్రథమంగా ఆయన్ని మహిళా కమిషన్ కూడా విచారణకు రమ్మన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే